చంద్ గారు రాష్ట్ర మాజీ గిద్దంగుల చైర్మన్ మాట్లాడవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. ముందుగా మీ ఓపికలకు చాలా మెచ్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే సమయం చాలా అవుతుంది, మాట్లాడాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉండడం. ఇంత ఓపికగా ఈ కార్యక్రమంలో ఎంతో అభిమానంతో, ముఖ్యంగా దశరథన్న మీద ఉన్న అభిమానంతో వచ్చి ఈ సేవా కార్యక్రమాలు అత్యద్భుతంగా చేస్తున్నందుకు మేము కూడా దీనిలో భాగం కావాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన ఇక్కడ కల్వకుర్తి కర్తాల్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతూ, వేదిక మీదున్న పెద్దలు, ఒక మహిళా నాయకత్వానికి దిక్చూచి అంటే రేపటి భవిష్యత్తు తరాలకు మహిళలు నాయకత్వంగా ఎదగాలంటే ఎవరిని చూసి నేర్చుకోవాలి అంటే సవితక్కను చూసి నేర్చుకోవాలి. అటువంటి నాయకురాలైనటువంటి సవితక్క గారికి, మాజీ శాసనసభ్యులైనటువంటి జైపాల్ యాదవ్ అన్నకి, ఎందుకంటే ఇక్కడికి ఎప్పుడు వచ్చినా ఒక తోడబుట్టిన ఆడపడుచు లెక్క నువ్వు ఈ కల్వకుర్తి గడ్డకు, మేమందరం ఒక అన్నదమ్ముల లెక్క నీకు తోడగా ఉంటామమ్మా, సాయిచంద్తో ఎలా ఉన్నామో నీకు కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉంటామని చెప్పి నాకు ధైర్యం చెప్తున్నా అన్నకు కావచ్చు. అంతేకాకుండా ఉప్పల వెంకటేశన్న, మొట్టమొదట నేను ఎంతో బాధపడి కన్నీటితో ఉన్నప్పుడు నువ్వు ఎంతో ధైర్యంగా ముందుకు వస్తున్నావు. ఖచ్చితంగా నువ్వు రాజకీయంగా కావచ్చు, సేవా దృక్పథంతో కావచ్చు, బయటికి కదులుతున్న క్రమంలో నా నుంచి నీకు ఎటువంటి తోడ్పాటైనా ఉంటుందని చెప్పి నన్ను ఒక అన్నలా ప్రోత్సహించిన ఉప్పల వెంకటేశన్న గారికి, గోలి సీనన్న గారికి, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇక్కడ పేరు పేరున గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్క నాయకులతో మాకు కుటుంబ అనుబంధం ఉంది. కాబట్టి ఒకరి పేరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళందరం ఒక కుటుంబ సభ్యులమే. కాబట్టి సభ మీద ఉన్న, సభ కింద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, ఇక్కడ 2 విషయాలు. ఒకటి, 4 సంవత్సరాలుగా ఆ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నందుకు దశరథన్నను అభినందిస్తున్నాను. అంతేకాకుండా తన కడుపులో బాధను, కళ్ళల్లో దుఃఖాన్ని కంటి రెప్పల చాటున ఉంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఒకసారి కాదు 2వసారి తన కొడుకు పునర్జన్మనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ చారిటబుల్ ట్రస్ట్ని అభినందిస్తున్నాను. అయితే అంత సులభం కాదు. మనం ఎన్నో అనుకుంటాం, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు ఆలోచన పుట్టడం గొప్పేం కాదు, ఎవరికైనా పుడుతుంది. ఆచరణ అనేది చాలా గొప్ప. ఆలోచన ఒక దశ వరకే ఉంటుంది, ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇందాక మన వెంకటేష్ చెప్పాడు, అనేక కార్యక్రమాలు కరోనా సమయంలో కావచ్చు, పెళ్ళిళ్ళకు కావచ్చు, చావుకు కావచ్చు, మంచికి చెడుకు, కష్ట నష్ట సుఖ బాధ అన్నిటికీ నేనున్నానని చెప్పి ఒక కష్టంగా ఎదిగి సేవాలాల్ గారి స్ఫూర్తితో ముందుకు కదులుతున్నందుకు ముఖ్యంగా, ఎందుకంటే ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు, మాటలు ఎవరైనా మాట్లాడతారు, చేతలు చేయడమే కష్టము. లేనప్పుడు సంపదను సృష్టించడమే కష్టము, సృష్టించిన దాన్ని పంచడం ఇంకా కష్టము. కాబట్టి అటువంటి గొప్ప గుణం ఉండి ఈరోజు ఆ గుణంతో మీ కొడుకును బతికించాలనుకుంటున్నారు కదా, ఆ ఆశయం చాలా గొప్పది. ఆ ఆశయమే మిమ్మల్ని ఇంకా ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేటట్టు ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఒక వ్యక్తి తన ఆలోచన కావచ్చు, తన పనులు కావచ్చు, సామాజిక స్పృహ తన పనులలో, తన ఆలోచనలో ఉంటే, తన సంపదను తన వ్యక్తిగతానికి కాకుండా సమాజానికి ఉపయోగిస్తే అటువంటి వ్యక్తులు మహానుభావులు అవుతారు, అటువంటి వ్యక్తులు గొప్ప నాయకులు అవుతారు. అటువంటి వ్యక్తే ఈరోజు దశరథన్న అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న విషయం ఏం కాదు. ఆ కార్యక్రమాలు చూస్తే మాకు ఒక 6 పేపర్ల కార్యక్రమాలు రాసిచ్చారు, కానీ చదువుతూ పోతుంటే అది 50 పేపర్ల లాగున్నాయి. ఒక్కొక్క కార్యక్రమం అంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిరంతరంగా 3 సంవత్సరాల పాటు అంటే ఒకరోజు ఒక 10 మందికి అన్నదానం చేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలని ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో తన కుటుంబంలో జరిగిన బాధని, కంటతడిని, దుఃఖాన్ని తన పంటి చాటున అదుమి పెట్టుకొని అద్భుతమైన కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నందుకు అభినందిస్తూ, అంతేకాదు ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ గ్రామీణ స్థాయి, మండల స్థాయి నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడే వచ్చిర్రు, అరెస్ట్ అయ్యి ఇప్పుడే వచ్చామని చెప్తున్నారు. ఒక సర్పంచ్ ఊరికి సమస్య ఎక్కడ ఉంటే సర్పంచ్ అక్కడ ఉంటాడు.
తన ఇంట్లో భార్య మెడలో పుస్తలు తాకట్టు పెట్టి కూడా ఊరి సమస్యలను తీర్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సర్పంచ్. అటువంటి సర్పంచ్లకు ఈరోజు సమస్య వచ్చి మా పెండింగ్ బిల్లులు మాకు ఇవ్వండి అంటే 10 నెలల కాలం తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తున్నది ఈ ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఒక్కటే చెప్తున్నాం మేము, ఇప్పుడున్న ప్రభుత్వానికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, ఇది అటువంటి అంటే ఇది రాజకీయాలకు అతీతమైన వేదిక అయినప్పటికీ కూడా గ్రామ స్థాయి నాయకత్వం ఇక్కడ ఉన్నారు కాబట్టి, ప్రజలలో ఉండి పనిచేసిన నాయకత్వం ఇక్కడ ఉన్నారు కాబట్టి, రేపు భవిష్యత్తులో మళ్ళీ ప్రజలలోకి వెళ్ళి పనిచేసే నాయకులు మీరే కాబట్టి ఒక మాట చెప్తున్నాం ఇప్పుడున్న ప్రభుత్వానికి, మీరు ఎవరి జోలికి వెళ్ళొద్దో వాళ్ళ జోలికి వెళ్ళారు, ఎవరిని సమస్యలోకి నెట్టొద్దో వాళ్ళని సమస్యలోకి నెట్టారు. సర్పంచులు అంటే చిన్న చూపు మీకు ఉండొచ్చు, కానీ మీరు ఏ నాయకత్వం నుంచి, ఇదే రేవంత్ రెడ్డి ఏ నాయకత్వం నుంచి ఎదిగిండో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్తున్నాను. కాబట్టి వాళ్ళ పెండింగ్ బిల్లులు వాళ్ళకి రిలీజ్ చేసి గ్రామ స్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని మరొక్కసారి గుర్తు చేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాల్ని. ఇంకొక చిన్న విషయం, కడతాల్ మండమే కాదు కల్వకుర్తి మొత్తం సేవా దృక్పథం ఉన్న నాయకత్వం ఉంది. కల్వకుర్తి అంటే కన్నతల్లి లాంటిది, పాలమూరు జిల్లాకు కన్నతల్లి లాంటిదని చెప్పిర్రు. నిజమే. ఇది ఉద్యమ సందర్భం నుంచి ఈ రోజు వరకు కల్వకుర్తి చేయని పోరాటం లేదు, కడతాల్ చేయని పోరాటం లేదు, కల్వకుర్తి చేయని సేవా కార్యక్రమం లేదు. మంచి అనేకం ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అనేక కార్యక్రమాలను దశరథన్న గారు ముందుకు తీసుకెళ్లాలని, వారికి ప్రతి ఒక్కరి సహకారం ఉంటుందని, అంతేకాకుండా వారు కూడా ఎన్నో కార్యక్రమాల్లో మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఇలాగే ముందరికి తీసుకెళ్లాలని నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.